హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వార్ 2 మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మన తారకనని అయితే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు భయ్య. అసలు ఎందుకు ట్రోల్ చేయడం అవసరమా? నిజం చెప్తున్నా, మన తెలుగు హీరోల ఫ్యాన్స్ ఎంత ఘోరం అంటే మన హీరోస్ని మనమే ట్రోల్ చేసుకుంటాం. ప్రభాస్ అన్న ఉన్నాడు, ప్రభాస్ అన్నని మన వాళ్ళు ట్రోల్ చేస్తారు, ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తారు, అల్లు అర్జున్ని ట్రోల్ చేస్తారు. మన హీరోస్ని మనం ట్రోల్ చేసుకోవడం ఏంట్రా బాబు? ఏం అర్థం అవ్వట్లేదు అసలు. కొంతమంది చిల్లరన కొడుకులు ఉంటారు ట్రోల్ చేసేవాళ్ళు. ప్రభాస్ అన్నని కానీ ఎన్టీఆర్ని కానీ వీళ్ళందరినీ ట్రోల్ చేసే చిల్లరన కొడుకులు ఉంటారు. వాళ్ళ అకౌంట్స్ డిలీట్ చేయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి చెప్తున్నా, మన ప్రభాస్ అన్న బాలీవుడ్ వాళ్ళకి ఉచ్చ పొంచాడు. అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ పుష్పతో బాలీవుడ్ వాళ్ళకి అసలు నరకం చూపెట్టాడు. మన తారకన్న కూడా అంటే మెల్లమెల్లగా మన యాక్టర్స్ బాలీవుడ్ వాళ్ళకి చెమటలు పట్టిస్తున్నారు, నిద్ర లేకుండా చేస్తున్నారు. నిజంగా ఇది గర్వకారణం కదా. ఇది వదిలిపెట్టి హైట్ ఉన్నాడని ట్రోల్ చేయడం, మన ప్రభాస్ అన్న లుక్స్ని ట్రోల్ చేయడం, అల్లు అర్జున్ హైట్ని ట్రోల్ చేయడం, ఏంట్రా ఈ ట్రోలింగ్ అవసరమా? మనం మనం మన హీరోస్ని మనం ట్రోల్ చేసుకోవడం ఏంటి? అసలు మన ఇండస్ట్రీలో, మన తెలుగు ఇండస్ట్రీలో తప్ప వేరే హీరోస్ని వాళ్ళ ఇండస్ట్రీలో ఎవరు కూడా ట్రోల్ చేసుకోరు. ఓన్లీ మన దగ్గర మాత్రమే జరుగుతుంది. నేను చెప్పేది తప్ప రైట్ అనేది మీరు బాగా ఆలోచించండి ఒకసారి. ప్లీజ్ దయచేసి ట్రోలింగ్ అనేది ఆపండి. మన హీరో అక్కడికి వెళ్ళాడు, ఒక్కొక్కడికి ఉచ్చపోయిస్తాడు, అదొక్కటే ఉండండి. కానీ ఈ ట్రోలింగ్ అయితే బంద్ చేయండి అబ్బా, ప్లీజ్ చెప్తున్నా, అందరు ఫ్యాన్స్కి చెప్తున్నా. ఒకవేళ మరి ట్రోల్ చేసే వాళ్ళని ఏం చేద్దామంటే వాళ్ళ అకౌంట్స్ నుండి మనం రిపోర్ట్ కొడదాం, ఛానల్ డిలీట్ చేద్దాం. రిపోర్ట్ కొట్టండి ఆ ఛానల్స్కి. ఎక్కడ ఏ ఏ ఏ ఛానల్ నుంచి ఏ వీడియో ట్రోలింగ్ వీడియో వచ్చినా రిపోర్ట్ కొట్టండి. అంతేగాని పగబట్టి ట్రోల్ చేసుకోవద్దు. మన హీరోస్ని మనం ట్రోల్ చేసుకోవద్దు అనేది నా అభిప్రాయం. తప్ప రైటా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.